మా అమ్మకి ఆ పరిస్థితి రావడానికి కారణమైన మనిషిని నేను ఎప్పటికీ క్షమించనమ్మా, అమ్మ అనేది అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలకి షాక్ అవుతూ ఉంటుంది ఇందిరాదేవి. ఇక ఏంటి రాజు, ఏంటి నీకు ఇంత పంతం అంటే, నేను తన్ని క్షమించను, ఇంటికి పిలను. ఒకవేళ తనకు తానే వచ్చినా సరే ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను అని రాజు అయితే అనేసరికి బామ్మ అయితే షాక్ అవుతూ ఉంటుంది రాజు కోపాన్ని చూసి. ఇక కావ్య అయితే నేను ఆ ఇంట్లో ఉండడానికి అర్హురాలు కాదని నాకు అర్థమయ్యింది. నాకు అతని మనసులో చోటు దక్కించుకోలేకపోయాను. అలాంటి వ్యక్తి దగ్గర ఉండడం వేస్ట్ అని చెప్పి కావ్య అయితే అప్పుతో అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న అప్పు అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. నేను అక్కడ ఉండి ఏం చేస్తాను, ఎవరు నాకు విలువ ఇవ్వరు అనేది అంటూ ఉంటుంది కావ్య. ఆ మాటలు విన్న అప్పు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఒంటరిగా బతకాలనే నిర్ణయం తీసుకున్నాను అనేది చెప్తూ ఉంటుంది. ఇక అపర్ణదేవికి అయితే మెలకువ వస్తూ ఉంటుంది. అది చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు రాజు. ఇక సుభాష్ వీళ్ళందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అపర్ణ అయితే రాజు వాళ్ళందరూ అయితే అపర్ణని చూడడానికి లోపలికి వెళ్ళి అమ్మ అనైతే పిలుస్తూ ఉంటాడు రాజు. ఇక రాజు అమ్మ అని పిలిచి దగ్గరికి వెళ్ళబోతుంటే అపర్ణ అయితే కావ్య ఏది అని అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి రాజు ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ షాక్ అవుతూ ఉంటాడు. ఇక కావ్య అయితే ఒంటరిగా తన భర్త ఆడిన మాటలను తలుచుకొని బాధపడుతూ ఉంటుంది కావ్య.